నేటి పునీతులు పునీత విన్సెంట్ గారు. మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. బుధవారం, జనవరి 22, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 7వ అధ్యాయం 1-3 మరియు 15-17 వచనాలు. సహోదరులారా, ఈ మెల్కీసెదెకు సాలేము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలి వచ్చుచుండగా మెల్కీసెదెకు అతనిని కలిసికొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతును అబ్రహాము ఆయనకు ఇచ్చెను. మెల్కీసెదెకు పేరునకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన శాంతికాముకుడగు రాజు అనియో ఆయన పేరునకు అర్థము. తండ్రి, తల్లి, వంశావళిలేని, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలియున్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును. విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కీసెదెకు వంటి మరియొక యాజకుడు వచ్చియున్నాడు. శరీరానుసారముగా చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగా చేయబడలేదు. అనంత మగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడాయెను. ఏలియన ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడియున్నది. మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవయుందువు. ఇది ప్రభువు వాక్కు.